రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా అందుబాటులో ఉన్నారు. ఇక విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, మీకు తెలుసు గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, పిఠాపురంలో ప్రధానంగా ఏ రకంగా ఒక 2 రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు అనుకోవాలా, లేదంటే అది టీకఫ్లో తుఫాన్ అనుకోవాలా, ఏదైతే తెలియదు. కానీ చంద్రబాబు గారి వరకు ఆయన దృష్టి వరకు వెళ్ళడం, దీని మీద సమగ్ర విచారణ జరపాలని పల్లా శ్రీనివాస్ గారికి ఆయన చెప్పడం చక్కచక్క జరిగాయి. అసలు ఈ పొత్తు విచ్ఛిన్నం కాకుండా ఉంటాకి కింది స్థాయి కార్యకర్తలు ఎలా ఉండాలంటే ఏం చెప్తారు మీరు? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే అధికారంలో లేకపోయినా, ఒక రాజకీయ పార్టీలో అయినా సరే ఆధిపత్య పోరాటాలు ఉంటాయి. అది ఒక నియోజకవర్గం కావచ్చు, అది ఒక రీజియన్ కావచ్చు, లేదా ఒక రాష్ట్రం అయినా సరే ఆధిపత్య పోరాటాలు వితిన్ ద పార్టీనే ఉంటాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటే 3 రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ ముగ్గురు లీడర్ల మధ్య నియోజకవర్గాల్లో కొంత ఆధిపత్య పోరాటం ఉండే మాట వాస్తవమే. ఇది పిఠాపురంలో తరచూ ఇలాంటి వివాదాలు రావటం, పిఠాపురంలో తెలుగుదేశం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయనకి జనసేనకి సంబంధించినటువంటి నాయకులకు మధ్య విభేదాలు, వివాదాలు, ఘర్షణలు ఇలాంటివన్నీ తలెత్తటము, ఈ అంశము పార్టీ అధిష్టానం వరకు రావటం, కూటమి అధినాయకుల వరకు రావటం, ఇది సర్వసాధారణంగా మారుతుంది. ఎందుకు పిఠాపురంలో జరిగినటువంటి ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది? ఎందుకు అధినాయకత్వం దీని గురించి ఆలోచించాల్సి వస్తుంది? దీనికి కారణం ఏంటి అని అంటే, పిఠాపురం నియోజకవర్గము పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించేటువంటి నియోజకవర్గం. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినాయకుడు. కాబట్టి పిఠాపురంలో జరిగినటువంటి ఘర్షణ ఏదైనా ఉంది అని అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అయితే మొన్న జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి విషయంలో పిఠాపురంకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే వర్మ లేవనెత్తినటువంటి అంశము అదేం వివాదాస్పదమైనటువంటి అంశం కాదు, తప్పు కాదు. ఏ విధంగా పిఠాపురం వర్మ యొక్క అభ్యంతరం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఎవరు అభ్యంతరం పెట్టాల్సినటువంటి అంశం కూడా కాదు. ఎందుకు అని అంటే, పిఠాపురం వర్మ చేసింది తప్పు కాదు అని నా అభిప్రాయం. కారణం ఏంటి అని అంటే, అది ఒక అధికారికమైనటువంటి కార్యక్రమం పిఠాపురంలో జరిగింది. అధికారికమైన కార్యక్రమంలో అది నియోజకవర్గము పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అవ్వచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా అధికారిక కార్యక్రమం జరిగితే ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి ఖచ్చితంగా. అది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయినా, లేకపోతే ఇంకో నియోజకవర్గం, ఎవరి నియోజకవర్గం అయినా సరే పెట్టాల్సిందే. అదే అడిగాడు ఆయన. అధికారిక కార్యక్రమం ఎవరిని అడిగారు? జనసేన వాళ్ళని అడగల, అధికారులను అడిగాడు. అధికారులు సమాధానం చెప్తారు. ఒకవేళ పొరపాటు ఉంటే వేదిక మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, వేదిక బయట ఆ మీటింగ్ జరిగేటువంటి కార్యాలయం బయట ఏర్పాటు చేసినటువంటి ఆహ్వానానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదు. దాన్ని పెట్టమని అడిగాడు. అదేముంది దాంట్లో? తప్పేముంది దాంట్లో? దానికి సమాధానం చెప్పాల్సింది అధికారులు. ఇంకోసారి పొరపాటు జరగకుండా చూసుకోవాల్సింది కూడా అధికారులే. ఇప్పుడు కుప్పం నియోజకవర్గం ఉంది, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నేతృత్వం వహిస్తున్నారు ఆ నియోజకవర్గాన్ని, ఎమ్మెల్యే. అక్కడ ఒక అధికారికమైన కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫోటో పెడతారా, పెట్టరా? అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గము కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పింది కరెక్టే, కానీ అక్కడ జరుగుతున్నట్టుగా ప్రతి దగ్గర కూడా ప్రోటోకాల్ అన్ని పార్టీలు పాటించాలి కదా. ఇప్పుడు గతంలో మనం కొన్ని చూసి ఉన్నాం. ఎందుకంటే పోలవరం దగ్గర కావచ్చు, అదేవిధంగా శ్రీకాకుళం దగ్గర కావచ్చు, కొన్ని విషయాల్లో జనసేన పార్టీకి సంబంధం లేకుండా టీడీపీ కార్యకర్తలు అచ్చెన్నాయుడు లాంటి నాయకులు కూడా చేసుకుంటూ వెళ్ళిపోయిన దాఖలాలు మనం చూసాం. కొన్ని మీకు కూడా మీ దృష్టి కూడా వచ్చి ఉంటాయి. కాబట్టి ఇరు పార్టీలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందా లేదంటారా? ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. చాలా మందికి అర్థం కానటువంటి విషయము, ప్రోటోకాల్ అనే పదాన్ని వాడుతున్నారు. ప్రోటోకాల్ ఎవరు వర్తిస్తుంది? అధికారికమైనటువంటి పదవి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ప్రోటోకాల్ వర్తిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎక్కడైతే
జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, లేదు అని అంటే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో, వాళ్ళకి ఎక్కడైనా సరే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట, బీజేపీ ఉన్న చోట అధికారికమైన కార్యక్రమం జరిగితే ప్రోటోకాల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు పనిచేసే దగ్గర బీజేపీకి సంబంధించి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ అధికారికమైన నామినేటెడ్ పోస్టులు మాత్రమే వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. అందుకనే పిఠాపురంలో వర్మ తన ఫోటో పెట్టమని కానీ, తన ఫోటో లేదని కానీ వర్మ గొడవ చేయలేదు. వర్మ అడిగింది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు ఫోటో లేదని అడిగాడు. అందుకని ప్రోటోకాల్ అనేటువంటి విషయము అధికారికంగా ఎమ్మెల్యే కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ అధికారిక హోదా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనేటువంటి విషయం కాదు సార్, జన సైనికులు తెలుసుకోవాలి. ఒక విషయం తెలియాలి సార్, అంటే అర్థం కాక అడుగుతున్నాను. ఏదన్నా అధికారికంగా జరిగే దగ్గరికి, ఆ ప్రాంగణం దగ్గరికి డైరెక్ట్గా వర్మ గారికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? అన్ని మిగతా వాళ్ళకి కూడా వెళ్ళొచ్చు, మీరు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, సామాన్యమైన పౌరుడు కూడా వెళ్ళొచ్చు. వేదిక మీదకి పిలవాలా లేదా, ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది అధికారులు నిర్ణయిస్తారు. వర్మకి అక్కడేం పోస్ట్ ఏం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆయన తెలుగుదేశం నాయకుడు మాత్రమే. ఆయనేం ప్రోటోకాల్, తనకు ప్రోటోకాల్ కావాలని అడగలేదే వర్మ, తన ఫోటో పెట్టమని అడగలేదే వర్మ. అందుకని మీరు ఇక్కడ ఒక అంశము, అసలు ఈ వివాదం ఎందుకు వస్తుంది అని అంటే, పిఠాపురంలోనే ఎందుకు వస్తుంది అని అంటే, జన సైనికులు చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఇదంతా పవన్ కళ్యాణ్ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో ఇంకొకళ్ళు ఉండటానికి వీల్లేదు, పవన్ కళ్యాణ్ మాత్రమే నాయకుడు అనేటువంటి ధోరణి ఉంటుంది. ఇది తప్పు. పవన్ కళ్యాణ్ ఇదే ప్రాబ్లం కాదు సార్, ఇదే ప్రాబ్లం మంగళగిరిలో ఎందుకు రావట్లేదు అంటారు? ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు. మీరు కావాలంటే ఎవరండి జనసేన వాళ్ళని అడగండి, నాకు తెలిసి నేను చూసి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కాదు కదా, ఆయన పేరు కూడా లేకుండా ఏదో రీసెంట్ గా ఏదో ఓపెనింగ్ కూడా చేసేసిన ధోరణి ఉంది. మీ దాకా వచ్చింది అది మీకు. అందుకనే అలాంటి గిన అధికారులు ఎవరైనా అలా చేస్తే నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారనుకోండి, ఆయన ఖచ్చితంగా దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప, ఇది మా నియోజకవర్గం, మా సామ్రాజ్యం అని పిఠాపురంలో జన సైనికులు అన్నట్టు వాళ్ళు అనరు. నాకు తెలిసి అయితే ఎవరు అనరు మీకు. అందుకనే నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిదో మనకు తెలుసు. అందుకని కింది స్థాయి కార్యకర్తల్లో, నాయకుల్లో ఈ విధంగా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కొన్ని చిన్న చిన్న వివాదాలుగా మారతాయి. ఏమి టీ కప్పులో తుఫాన్ లాంటియే, ఇలాంటి మాట్లాడుకోవడం సహజం. అన్నదమ్ముల మధ్య అనేకమైనటువంటి వివాదాలు ఉంటాయి, అన్ని మాట్లాడుకోవడం సహజం. అందుకనే లక్ష్మీనాథ్ గారు, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళకి తెలుసు, రచ్చబండల దగ్గరికి వెళ్ళామనుకోండి, పొద్దున సాయంత్రం రచ్చబండల దగ్గర మీటింగులు జరుగుతూ ఉంటాయి. రచ్చబండల దగ్గర అన్ని పార్టీల వాళ్ళు వస్తారు అక్కడికి. లేదు సొంత పార్టీ వాళ్ళు కూడా, ఒక పార్టీ వాళ్ళు కూడా 2-3 ఉంటారు. కూర్చొని మాట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు. ఒకవాడు మాట్లాడేది ఎలా ఉంటుందంటే, గొంతు కోరికి నిన్ను నులిమేస్తామనేటువంటి విధంగా కూడా వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. అయిపోయి డిబేట్ అయిపోయి వాళ్ళిద్దరు చర్చించుకున్న తర్వాత, పదరా అయిపోయింది పదా, ఇద్దరు వెళ్ళి టీ తాగి ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయి టీ కోటి దగ్గర ఇద్దరు చెరొక టీ తాగరు, చెరొక హాఫ్ టీ మళ్ళీ చెప్పుకొని మరి చెరొక హాఫ్ టీ తాగి మరి ఇద్దరు కలిసి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ డిబేట్ మామూలే. అందుకని ఇది ఈ విధమైనటువంటి కూటమిలో పార్టీల మధ్య చిన్న చిన్న వివాదాలు ఇలాంటివన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ నాయకులకు చెప్తారు, మాట్లాడి చర్చించి ఇలాంటి వివాదాలు పెద్దవి కాకుండా ఉండేదానికి చూస్తారు. ఇక్కడ కుడిమిస్తే పండగ అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి మనకేదో వచ్చేస్తుంది, వీళ్ళందరూ విడిపోతారు అనేటువంటి విధంగా పండగ చేసుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అంశాలను పట్టించుకోవటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే వీళ్ళిద్దరు పోట్లాడుకుంటారు, రేపు పొద్దున కలిసిపోతారు 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకంటే అధినాయకత్వం ఆ విధంగా వాళ్ళు కలిసిపోయి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉన్నప్పుడు రేపు పొద్దున ఎన్నికల సమయం వచ్చేసరికల్లా 3 పార్టీలు ఏకంగా కలిసి ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పని ఏంది? ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి మీద పోరాడాలి, వాటి మీద ఏదైనా ఉంటే ఉద్యమాలు చేయాలి, నిరసనలు తెలియజేయాలి, ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడాలి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా లాభం. అంతే తప్ప అది వదిలిపెట్టేసి
వీళ్ళు కొట్లాడుకుంటున్నారు చూడండి, వీళ్ళు విడిపోతారు చూడండి అని వీళ్ళు ఎదురు చూస్తూ కూర్చుంటే ఇది జరిగే పని కాదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడు 15 ఏళ్ళు కలిసి ఉంటామని. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా చెబుతున్నాడు. నరేంద్ర మోడీతో వీళ్ళ పార్టీ 2 పార్టీలకు కూడా చాలా మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని కూటమిలో ఈ విధమైనటువంటి విభేదాలు తలెత్తేటువంటి అవకాశం లేదు. పిఠాపురం అనేటువంటి అంశము మీ ఏఎన్ఎన్ ఛానల్ తో పాటు మిగతా ఛానల్స్ కి డిబేట్లు చేసుకోవడానికి పనికొచ్చేటువంటి అంశంగా 1-2 రోజులకు పనికొచ్చేటువంటి విషయంగా ఇది మాత్రమే ఒకటి కృష్ణాంజలి గారు, ఇది 1-2 రోజుల నుంచే ఇలా జరుగుతుందంటారా, లేదంటే గత 2 సంవత్సరాలుగా కూడా నివురు గప్పిన నిప్పులాగా ఏదో ఒకటి ఈ రోజు అంటే మీరు చెప్పినట్టుగా ఒక ఫోటో కావచ్చు, గతంలో ఒక మురికి కాలువ విషయంలో ఇక్కడ అధికారులు సరిగ్గా చేయడం లేదంటూ వర్మ గారు బాహాటంగా హల్చల్ చేశారు, దాన్ని ఎలా చూడాలంటారు? మరి తప్పేముందండి, మీరు వర్మ అక్కర్లేదండి, వర్మ అవసరం లేదు. ఒక సాధారణ పౌరుని కూడా వెళ్ళి మీరు మురుక్కాలకు సంబంధించినటువంటి సరిగ్గా తీయట్లేదని మున్సిపల్ అధికారులనే మీరు నిలదీయచ్చు. వర్మ అవసరమా దానికి ఏమన్నా? లేదు కృష్ణాంజలి గారు, ఇక్కడ పొత్తు ధర్మంలో భాగంగా మాట్లాడే మాట గతంలో వర్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ సమస్య ఉంది. ఎట్ ఏ టైం ఒకేసారి తీరిపోయే సమస్య కాదు, అది నెమ్మదిగా తీరే సమస్య అని అందరికీ తెలుసు. బాహాటంగా మాట్లాడటాన్ని పొత్తు ధర్మం పాటించడం అంటారా? బాహాటంగా మాట్లాడితే ఏమైందండి, సమస్య పరిష్కారం అయిపోయింది. రేపు పొద్దున ప్రజలందరూ కూడా కూటమికి ఓట్లేస్తారు. కూటమికి ఓట్లేస్తే ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఓకే, అర్థమైందా? రేపు పొద్దున ఎన్నికలు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి వర్మ గారు ఇప్పుడు కూడా కృషి చేస్తూ ఉండాలంటారు మీరు? ఖచ్చితంగా ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాడండి ఆయన. ఎప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాలేడు కదా, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడు. రైట్, సీట్ అయితే వర్మకైతే రాదుగా. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. మళ్ళీ మాట్లాడదాం సార్. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. ఎస్ లక్ష్మణరావు గారు, గత 2 రోజులుగా మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా కూడా ఏం జరుగుతుందో నియోజకవర్గంలో మీరు కూడా గమనించి ఉంటారు. ఏమంటారు మీరు? ఇప్పుడు కృష్ణాంజలి గారు మాట్లాడారు, చంద్రబాబు గారు అయితే ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. ఇలాంటి రోడ్డు మీదకి తెచ్చుకోవద్దు, ఇలాంటి పంచాయతీలు, కూటమి బలోపేతానికి కృషి చేయాలి. 2 వ్యక్తుల మధ్య జరిగినది అన్ని పార్టీల మధ్య రుద్దొద్దు, అసలు ఏం జరిగింది, అక్కడున్న సిచ్యువేషన్ మీరు కంట్రోల్ చేయాలని చంద్రబాబు